దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 41వ కీర్తన 12వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు తన హృదయములో ఆశపడుతూ ఉన్నాడు. నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుదు అని ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా, దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. అంటే మన బ్రతుకు దినములన్నిట మనం ఈ లోకంలో బ్రతుకు కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో మనము ఆయన్ను ఆరాధించే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలుచుట అంటే ఆయన మనకు అవకాశం కల్పించిన ప్రతి సందర్భంలో కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన నామాన్ని స్తుతించి ఆయన పేరిట ప్రార్థన చేసి దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవించటమే ఆయన సన్నిధిలో నిలబడే ఉండే అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉందని, ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నది, ఆయన సన్నిధిలో అనేకమైన మేలులు ఉన్నాయి కనుక ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే ఆయన సన్నిధిలో ఎవరు నిలబడగలుగుతారు అని గమనించినప్పుడు ఈ కీర్తనకారులు చెప్తారు, నా యథార్థతను బట్టి అని మాట్లాడతారు. అంటే ఎవరైతే యథార్థంగా జీవిస్తారో నోటి మాటలోను, ప్రవర్తనలోను, భక్తిలోను దేవుని ఎదుట ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు దేవుని సన్నిధిలో నిలబడతారు. భక్తుడైన దావీదు గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన తన బ్రతుకు దినములలో యథార్థముగా బ్రతికి ఉన్నాడు. బైబిల్ గ్రంథములో పలు సందర్భాల్లో కూడా దావీదు యథార్థవంతుడని, యథార్థంగా ప్రవర్తించాడని మనం చదువుతూ ఉంటాము. అందుకనే తనతో పాటు తన సంతతి వారు కూడా దేవుని సన్నిధిలో చిరకాలం నిలిచి ఉన్నట్లుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. మనమును కూడా మన బ్రతుకు దినములన్నిట యథార్థముగా మన బ్రతికి ఆయన సన్నిధిలో నిత్యం నిలిచే భాగ్యాన్ని పొందుకొందుము గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రుడైనా, నీ సన్నిధిలో మా బ్రతుకు దినములన్నిట మేము నిలిచి ఉన్నట్లుగా మా బ్రతుకు దినములన్నిట యథార్థంగా బ్రతుకుటకు సహాయం అనుగ్రహించాలి. ఈ మాటలు విని ప్రార్థనలోకి వేసిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.